బ్యాక్ టు అజెండా. బొల్లమల యాదవ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సో కవిత బీసీ నినాదంతోనే వెళ్తూ ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా నేను అడుగులు వేయబోతున్నారు అని చెప్తూ ఉన్నారు. సో మీరు ఒక బీసీ నేతగా ఉన్నారు. 56% వరకు జనాభా ఉన్న తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం ఎందుకు కల్పించలేకపోతున్నాం? ఖచ్చితంగా రాజ్యాధికారంలో వాళ్లకు భాగస్వామ్యం ఇవ్వాలి, వాళ్ళని ఆ సీట్లో కూర్చోబెడతా అని కూడా కవిత చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు కవిత వ్యాఖ్యల్ని? మంచిదే, స్వాగతించదగ్గ విషయమే. ఎవరైతే ఏముంది, బలహీన వర్గాల కోసం ఆలోచిస్తూ బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రిజర్వేషన్ల కోసం గానీ స్వాతంత్రం కోసం గానీ అడుగుతా ఉన్నప్పుడు ఎవరు అడిగినా గానీ మేము స్వాగతిస్తాం. మాకు ఇంకొక గొంతు యాడ్ అవుతుంది కదా. రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేది ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ గారి పుణ్యాన్ని ఇచ్చిండ్రు. ఆ తర్వాత బలహీన వర్గాలు అత్యధిక శాతం ఉన్నా గానీ ఆ రోజు రిజర్వేషన్లు ఇవ్వటానికి సాధ్యపడిందో లేదో చట్టసభలలో రావడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఈ రోజు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొట్లాడాలంటే జనరల్ కేటగిరీలో అగ్రకులాలతోని, ధనవంతులతోని, జమీందారులతోని, భూస్వాములతోని పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులలో ఆర్థికంగా ఉండి లేని పరిస్థితులలో రాజకీయంగా ఎదుర్కోలేక ఎక్కడికక్కడ ఒకసారి పోటీ చేసిన వాళ్ళు రెండోసారి పోటీ చేయడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించక అనేక కారణాల వల్ల ఇంటికే పరిమితమవుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో రిజర్వేషన్లు ఇస్తే చట్టసభలలో బలహీన వర్గాలుగా అక్కడ అవకాశం ఉంటది. ఎవరు గెలిచినా 2 పార్టీల నుంచో 3 పార్టీల నుంచో పోటీ చేస్తే ఎవరు గెలిచినా ఒకళ్ళు గెలుస్తారు. అక్కడ ఆర్థిక పరిస్థితి కూడా సమంగా వాళ్ళతో పోటీ పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాకు గొంతు అంటున్నారు. అంటే బీసీ నాయకుడిగా గొంతునా, బీఆర్ఎస్ నాయకుడిగా మాకు గొంతు కలిసిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఏంటి ఆ క్లారిటీ ఏమైనా ఇస్తారా? బలహీన వర్గాల ఆశలకి అడుగుతున్న దానికి ఇంకొక గొంతు అదనమైంది అని అంటున్నా నేను, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా. సో ఏంటి బీఆర్ఎస్ కూడా బీసీ నినాదంతో మాట్లాడుతోంది, కానీ బీసీ నాయకులకు బీఆర్ఎస్లో అవకాశం కల్పించకపోవటం వల్లే నేను ఈరోజు ఆ వర్గాల గొంతుకుగా నేను మాట్లాడాల్సి వస్తుందని కూడా కవిత చెప్తూ ఉన్నారు. వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం కోసం అడిగిన సందర్భాలు, అధిష్టానంతో కొట్లాడిన సందర్భాలు లేవండి. ఈ రోజు ఓకే, ఒక పార్టీగా స్థాపించారు, వచ్చిన తర్వాత బలహీన వర్గాల ఎజెండాగా ముందుకు వస్తున్నారు, మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మా వర్గాలకి లాభం ఎవరు అడిగితేంది, మా వర్గాలకు లాభం జరుగుతున్నప్పుడు అడిగేటోళ్ళు ఎవరు అనేది మాకు ముఖ్యం కాదు. ఎవరి వల్ల లాభించినా గానీ మా వర్గాలకు లాభం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా వెల్కమ్ ఇట్. అంటే రాబోయే ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ చేసారు, అధికారంలోకి వచ్చారు. 42% విద్యలో చేయలేదు, ఉద్యోగాలలో చేయలేదు, రాజకీయాలలో చేయలేదు, చట్టసభలలో చేయలేదు, ఏ విషయంలో కూడా అమలు చేయలే. వారి చేతిలో అవకాశం ఉన్న నామినేటెడ్ పదవులలో కూడా చేయలేదు. చట్టసభలలో రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టసభలు అనుమతించాలి కావచ్చు, చేయకపోవచ్చు, కానీ రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం చట్టసభలలో రావటానికి, రిజర్వేషన్లు అనేది చట్టాలలో లేకపోయినా అమలు చేయడానికి ఒక అధికార పార్టీ నాయకుడిగా నామినేటెడ్ పదవులలో అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ అమలు చేయలే. టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఏమంటారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందా అలా అంటున్నా? 42% కాకపోయినా ఇంచుమించుగా మెజారిటీగా వేరే పార్టీతో కంపేర్ చేస్తే మాకు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చింది. ఫస్ట్ టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, బీఆర్ఎస్.